సెలబ్రేట్ చేస్తే దగ్గర నుండి వెళ్తే ఇంకా బాగుంటుంది కదా. కమ్దోక్ నిమ్ చుక్కాదిరి మీద డైరెక్టర్ గారు కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. థ్యాంక్ యూ తమన్ గారు షైల్జీ నස්සయ్యో బాగున్నారా? బాగున్నాను. బాయ్ ఏంటి బాయ్ సార్, అప్పుడే బాయ్ చెప్పొద్దు సార్. ఎస్ డెఫినెట్గా యాక్చువల్గా మనం అక్కడి నుంచే మొదలు పెట్టాలి సార్. ఓజీతో మెగా ప్రభంజనం స్టార్ట్ అయిందని చెప్పాలి ఈ సంవత్సరానికి సంబంధించి. తర్వాత మనశంకర వరప్రసాద్ క్రియేట్ చేసిన మేనియా, ఆ సెలబ్రేషన్స్ మేము ఇప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ పెద్ది అండ్ ఇప్పుడు కొరియన్ కనకరాజు బ్యాక్ టు బ్యాక్ మెగా ఫ్యాన్స్కి పండగ ఇచ్చేస్తూ ఉన్నారు, ఒకటి మర్చిపోయే లోపే ఇంకొకటి అన్నట్టుగా. సో ఈరోజు మీ స్పెషల్గా మీరు ఇక్కడ రావడం ఇంకా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది సార్. మీకోసం మేము ఒకటి స్పెషల్గా తీసుకొచ్చాం. చోగియో, ఇది మీరు సినిమాలో చూసే ఉంటారు. వరుణ్ గారు ఓపెన్ చేయగానే ఏం జరిగిందో మనందరం చూసాము. సార్ ఓపెన్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దామని ఒకసారి. అటు వెళ్ళిపోయిందా సార్? సార్ మీ కళ్ళు బ్లూగా అవ్వలేదు సార్. నో బడీ కెన్ ఇన్ఫ్లుయెన్స్, సారే ఒక ఇన్ఫ్లుయెన్స్. అసలు ఆవహించే ఛాన్సే లేదు. మెగా స్టార్ ఎక్కడా సార్? సార్ మా దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి సార్, మాకు మీ రియాక్షన్ చూడాలని అనుకుంటున్నాము. సో ఒక్కసారి కెన్ వీ హ్యావ్ ద పిక్చర్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఓహో, ఐ థింక్ ఇది వరుణ్ గారు చెప్తే బాగుంటుందేమో ఈ మెమరీస్ గురించి. అంటే మొన్న చరణ్ని కలిసినప్పుడు ఆ ఫోటో చూసాము, అప్పుడేది ఎత్తుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఎత్తుకోవాలని చెప్పాడు చరణ్. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఓహో, పవర్ స్టార్. ఇక్కడ ఏదో జరుగుతోందండి. ఏం కాకా పడుతున్నారా? దేనికి కాకా పడుతున్నట్టు? చిన్నప్పుడు కళ్యాణ్ బాబు అందరితో అలా ఏడిపించేవాడు బాగా ఎక్కువ. సో ఏదో బ్లాక్ మెయిల్ చేసి మాతో అలా చేయించుకుంటున్నాడు. అంతేనా? ఏదైనా పాకెట్ మనీ కోసం ఏమన్నా గిఫ్ట్స్ అన్ని ఇస్తూ ఉంటాడు బాబాయ్ చాలా ఎక్కువ. బట్ మేము ఏదో అవసరంగా నొక్కుతున్నాం లేండి అప్పుడు. అది మ్యాటర్. ఓకే, సూపర్. అసలు నెక్స్ట్ అప్పటి నుంచే మొదలైపోయింది సార్. అక్కడ అప్పటి నుంచే మొదలైపోయింది. ఎలా ఈ పిక్? అంటే నాకు చిన్నప్పటి నుంచి వన్ అండ్ ఓన్లీ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. ఆయన చూసే ఇదంతా చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది మీరు చెప్తున్నట్టు. ఆ స్టైల్, ఆ స్టిల్ ఇచ్చినప్పుడు మీ మనసులో వచ్చే డైలాగ్ ఏంటి? నేనే మెగాస్టార్ అన్న ఫీలింగ్ నాకు అప్పుడు. ఓకే, అది కనిపిస్తోంది యాక్చువల్లీ ఎక్స్ప్రెషన్లో. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. అసలు అక్కడ చూడండి అబ్బా. ఓకే, మళ్ళీ వెళ్ళి ఒకసారి గ్యాంగ్ లీడర్ చూడాలనిపిస్తుంది సార్ వెంటనే. నెక్స్ట్, వావ్ సార్, దిస్ ఇస్ లైక్ ఎ కంప్లీట్ పిక్చర్ సార్. బేబీ వరుణ్ తేజ్ అక్కడ ఉన్నారు, ఇక్కడ బాయ్ వరుణ్ తేజ్ ఉన్నారు, ఆ వెనకాల అఫ్ కోర్స్ ఇప్పుడు వరుణ్ తేజ్ ఉన్నారు. సార్ ఇది మీరు ఒకసారి యువర్ మెమరీస్, యువర్ మూమెంట్స్ విత్ వరుణ్ తేజ్ గారు. అక్కడ ఆ పిక్ కంప్లీట్ సర్కిల్ కనిపిస్తుంది మనకి. పెద్దల్ని గౌరవించాలి, చిన్నపిల్లలు వాళ్ళకి పాదాబంధం చేసి ఆశీస్సులు తీసుకుంటే అది భవిష్యత్తు బాగుంటుందని మా నాన్నగారు ఎప్పుడు చెబుతూ ఉంటారు. మేము అదే పాటించేవాళ్ళం. మా తర్వాత మా బిడ్డలు కూడా అదే అలవాటైంది. ఆ నేపథ్యంలో ఆ బ్యాక్గ్రౌండ్లో నా బర్త్డే రోజున నాన్నరయ్య దొనం బెట్రా అని చేస్తుంటే వాడు చేసేటువంటిది నాకు గుర్తుంది. అది తర్వాత నేను విశ్వంభర షూటింగ్ జరుగుతుండగా మధ్యలో లావణ్య, వరుణ్, వాయువుకి జన్మించారని తెలిసి ఫస్ట్ అవర్లో స్టూడియో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి, కారులో పరిగెత్తుకుంటూ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వాడిని హత్తుకున్నటువంటి మధుర క్షణాలు అవి. సో బ్యూటిఫుల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఇంకొక పిక్చర్ ప్లీజ్. ఇది
ఇది ఒక కంప్లీట్ పిక్చర్. సో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఒక ఫ్రేమ్ కనిపిస్తుంది. పవర్ స్టార్ కూడా యాడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వరుణ్ గారు, ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ పిక్చర్. అంటే నా బ్యాడ్ లక్ కళ్ళు మూస్తున్నాను నేను ఫోటోలో. ఎప్పుడు అదే అనుకుంటాను, అనవసరం కళ్ళు మూసానని చెప్పప్పుడు. బట్ కళ్ళు మోయలేదు. నేను చెప్తుంటాను ప్రతి ఒక్కళ్ళు పగటి కళ్ళు కనాలని. వాడు అలాగా ఈ రోజు ఏమవ్వాలో అది అప్పటి నుంచి అక్కడ కళ్ళ కంటున్నాడు. పగటి కళలు. ఎస్, ఇంకొక పిక్చర్ క్విక్. సార్ ఇది ట్రైలర్ వచ్చినప్పటి నుంచి అందరి రియాక్షన్ సార్. ఆ బ్లూ ఐస్తో, ఆ హెయిర్ కట్తో వరుణ్ తేజ్ గారు కనిపించిన ప్రతిసారి పున్నమి నాగులో చిరంజీవి గారు గుర్తొస్తున్నారు అనేది యునానిమస్గా అందరి ఒపీనియన్ సార్. అందుకే ఈ పోస్టర్ కట్ చేసాం. మీ రియాక్షన్ ఏంటో మేము ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాం. లెన్స్ కలర్ మారింది కానీ దానికల్లా ఇది టాలెంట్ మారలేదు. ఎస్, అద్భుతం. అబ్సల్యూట్లీ నాకు సార్. మంచి పేరు తెచ్చిన సినిమాల్లో పున్నమనాగా ఒకటి. ఆ స్థాయిది ఈ రోజున మావాడి పెర్ఫార్మెన్స్ తోటి కొరియన్ కనకరాజు అలాంటిది. సో ఎస్, ఇప్పుడు మనం ఒక చిన్న వీడియో చూసి ఈ సెషన్ని మనం పూర్తి చేసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? వీడియో క్విక్లీ ప్లీజ్. Let's set the bloody benchmark. సైలెన్స్ అయ్యా, అరుస్తున్నారు. బాబీ, అని నా చేత బ్లడీ బెంచ్ మార్క్ అని అనిపించావు. మన టైటిల్ అది కాదు కదా. మన టైటిల్ అని 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 ఓన్లీ పూజ మాత్రమే. టైటిల్ అనౌన్స్మెంట్ ఇంకా టైం ఉంది అని ఇప్పుడు వస్తా. ఇచ్చాడు. వాళ్ళు చెప్పొద్దంటే ఆగిపోతాం అనుకుంటా. టైం వచ్చేప్పుడు నేనే లీక్ చేస్తాను. అప్పటిదాకా వెయిట్ చేయండి. సూపర్ టైటిల్. సార్, ఇప్పుడు ఈ వీడియో ఎందుకు ప్లే చేశామో మీకు అర్థమై ఉంటుంది. లీక్ చేస్తానని అన్నారు, అంటే August 22 ఎలాగో మా ముందుకి వస్తుందని తెలుసు. బట్ ఈలోపు ఏమైనా లీక్ చేస్తారేమో అని మీ దగ్గరకు వస్తే. వద్దా? చిరు లీక్స్ కాదు, తమను వద్దని తల అడ్డంగా ఊపుతున్నాడు. కాదు, 22 టీజర్ అదే నువ్వు ఆరా చేసావు కదా, ఎలా వచ్చింది? అదిరిపోయింది, మామూలు అందులో టైటిల్ వేస్తారా? టైటిల్ వేసేసాం. అనౌన్స్ చేస్తారా? 22 చేస్తాం. సేమ్ కదిరి కదా. నేనెవరు ఆపుకోలేకపోతున్నాను. మీరేమండి ఆవుంటే తూ తూ అంటారు, ఆపండి. వచ్చేసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్, చిరు లీక్స్లో భాగంగా మా కొరియన్ కనకరాజుకు కూడా ఏదైనా లీక్ ఇస్తే. ఓ యా, ఓకే. నాకు ఒకటి అనిపించింది, ఈ సినిమా ఎండ్ తర్వాత నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుందని అనిపించింది. మరి దానికి టైటిల్ వీళ్ళు అనుకుంటున్నారు లేదో నాకు తెలియదు, కానీ నాకు అనిపించిన టైటిల్ స్పాంటేనియస్గా చెప్పాలంటే కెనియన్ కనకరాజు అయితే బాగుంటుందని నా ఉద్దేశం. కెనియన్ కనకరాజు, ఇది లీక్ కాదు, నా ఊహ మాత్రం అంతే. అనుకుంటుందని అదైతే బాగుంటుందని. కొరియన్ లాగా అది కూడా కెనియన్ కనకరాజు అయితే బాగుంటుందని. తప్పు చేశానా? మీరు చెప్పారు కదా, రెడీ వాడేస్తాను. అడిగితే ఎక్సలెంట్. ఓకే, గుడ్ గుడ్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో చిరు లీక్స్ హ్యాపీయా? సో ఎస్, ఇప్పుడు ఆలోచన చేయకుండా